నమస్తే అండి. జీవనశైలికి స్వాగతం. ఈరోజు నేను 4 రకాల నెయ్యిలు చేసుకుంటున్నానండి. ఇది మొదటిది ఈ నెయ్యి ఈ తేనె రంగులో ఉన్నది మసాలా నెయ్యి. ఇది పుదీనా నెయ్యండి. మంచి గ్రీన్ కలర్‌లో ఉండి చాలా బావుంటుంది. ఇప్పుడు ఇది క్యారెట్ నెయ్యండి. సేమ్ ఆరెంజ్ కలర్‌లో ఉండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది కొత్తిమీర నెయ్యనమాట. ఇవన్నీ కూడా చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. నేను ఫస్ట్ క్యారెట్ నెయ్యి చేయడం చూపిస్తున్నాను. ఆహ్, ఇలా క్యారెట్ చల్లారిన తర్వాత నెయ్యి ఇలా గడ్డలా అవుతుందనమాట. మన మామూలు నెయ్యిలాగే. దీనికి ఒక క్యారెట్ తీసుకొని పైన పీల్ అంతా తీసేసి, అంటే ముందు క్యారెట్ శుభ్రంగా కడిగేసి పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి కచ్చా పచ్చగా అంటే కొంచెం మెత్తగానే చేసేసి అది తీసుకోవాలనమాట. అంటే క్యారెట్ మనకి హెల్త్‌కి చాలా మంచిదండి. రోజు క్యారెట్ తింటే అసలు మనకి ఐ సైట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అంటారు కదా! దీనికి నేను ఒక 2 కప్పుల వెన్న తీసుకుంటున్నాననమాట. మనకి వెన్న అంటే మన నెయ్యి ఎప్పుడు కూడా నెయ్యని ఎప్పుడు అంటామంటే ఆహ్, మజ్జిగ చిలకగా వచ్చిన వెన్న తీసుకొని నెయ్యి చేస్తేనే అది నెయ్యండి మన ఆయుర్వేదం ప్రకారం. పచ్చి పాల మీద వెన్న తీసి అది చేస్తే అది నెయ్యి అనరనమాట ఆయుర్వేదంలో. మనకి పల్లెటూళ్ళలో ఎప్పుడు కూడా మజ్జిగ చిలికి వచ్చిన వెన్నతోనే నెయ్యి చేస్తారు. ఇప్పుడు నేను దీనికి ఒక 2 కప్స్ వెన్న తీసుకుంటున్నాను. అదొక బాండీలో వేసి ఒక క్యారెట్ పెద్ద క్యారెట్ అది మెత్తగా చేసేసి, అంటే కావాలంటే మరీ మెత్తగా అవ్వకపోతే ఒక స్పూన్ నీళ్ళు వేస్తే మనకి మెత్తగా అయిపోతుందనమాట మిక్సీలో వేసినప్పుడు. అయి 2 కలిపి మనం సిమ్‌లో పెట్టి ఇలా కదుపుతూ నెయ్యి కాచుకోవాలనమాట. ఎలా మనం నెయ్యి కాస్తామో అలాగే కాచుకోవాలి. క్యారెట్ మనకి కంటి చూపుని బాగా పెంచుతుందండి. అలాగే స్కిన్ హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. స్కిన్ మంచిగా గ్లో అవుతుంది రోజు తింటే. కానీ మనం రోజు క్యారెట్ అంటే తినం కదా! అందుకని ఇలా నెయ్యి చేసుకుంటే మనం అన్నంలో ఇది వేసేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇదిగోండి ఇలా మనకి నెయ్యి ఇలా పైకి తేలాక, అంటే మరీ ఎక్కువ మాడిపోకూడదనమాట. ఇలా కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక మనం వడపోసేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. మన నెయ్యి నిల్వ ఉన్నట్టే 2, 3 నెలలైనా ఫ్రెష్‌గా ఉంటుందండి. రోజు మనం అన్నంలో వేసుకొని తింటే పిల్లలు కూడా ఇది కలర్‌ఫుల్‌గా ఉండి బాగా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఇది మనకి చలికాలం ఇంకా చల్లగా ఉంది కదా! నెయ్యి గడ్డకట్టినట్టే గడ్డకట్టేస్తుంది. అప్పుడు సేమ్ క్యారెట్ కలర్‌లోకే వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఇది వడపోసుకున్న ఇది ఉంది కదండీ గుజ్జు, దాన్ని గోదావరి అంటాం అనమాట. దీంట్లో కొంచెం పంచదార వేసుకొని తినేస్తే కూడా బావుంటుంది. మేము చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇది క్యారెట్‌తో చేసిందే కాబట్టి ఇది కూడా మనం అలా తినేయొచ్చు. ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్‌లో ఉంది. కొంచెం గడ్డకట్టేస్తుందనమాట చల్లారాక. ఇది రోజు మనం చిన్న ఒక 2 డ్రాప్స్ అంతా ఇది తీసుకొని ఫేస్‌కి మసాజ్ చేసి నైట్, మార్నింగ్ కడిగేసుకున్నామంటే ఒక 1 మంత్ అలా రెగ్యులర్‌గా చేస్తే మన స్కిన్ మంచి గ్లో వస్తుందండి. మనకి బ్యూటీ పార్లర్స్‌కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదనమాట. చూడండి ఇలా పూసలా నెయ్యి కట్టి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇది రైస్‌లో కూడా వేసుకొని తినొచ్చు. అలాగే మనకి ఫేస్‌కి నెమ్మదిగా మసాజ్ చేసి నైట్ అలా ఉంచేసి మార్నింగ్ కడిగేసుకున్నామంటే అలా రెగ్యులర్‌గా 1 మంత్ చేస్తే స్కిన్ మంచి గ్లో వస్తుందండి. అసలు బ్యూటీ పార్లర్స్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదనమాట. నెక్స్ట్ ఇది పుదీనా నెయ్యండి. పుదీనా కూడా మనకి హెల్త్‌కి చాలా మంచిది. ఇది కూడా మంచి గ్రీన్ కలర్‌లో ఉండి అసలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. దీనికి పుదీనా తెచ్చుకొని బాగా కడిగేసి ఆరబెట్టేసి లీవ్స్ ఒకటే తీసుకోవాలండి. కాడలేమి అవసరం లేదు. మనకి పుదీనా అసలు పొట్టలో గ్యాసెస్ అది ఫామ్ అవ్వకుండా చేస్తుందండి. అలాగే మెమరీని కూడా ఎన్హాన్స్ చేస్తుందంట. మనకి డైజెషన్ బాగా అయ్యేలా చేస్తుంది. స్ట్రెస్ నుంచి కూడా బాగా రిలీఫ్ ఇస్తుందండి పుదీనా. అంటే రోజు మనం పుదీనా తినలేం కాబట్టి ఇలా నెయ్యి చేసుకున్నామంటే ఈ నెయ్యి మనం రైస్‌లో ఏ కూరలో అయినా వేసుకుని తినొచ్చు. అంటే పుదీనా ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బావుంటుందనమాట మనకి ఎందులో వేసుకొని తిన్నా. ఇప్పుడు మన ఆకులు తీసుకొని ఒక 2 గుప్పెళ్ళ ఆకులు పుదీనా లీవ్స్ తీసుకొని మిక్సీ జార్‌లో వేసి ఇలా చిన్నగా, అంటే మరీ పేస్ట్‌లా కాకుండా ఇలా అవుతుందనమాట. మనకి ఆకులు ఇంకా ఎక్కువ తడి లేకపోతే ఒక స్పూన్ వాటర్ యాడ్ చేస్తే ఇలా మెత్తగా అయిపోతుంది. అప్పుడు దీనికి ఒక 2 కప్స్ వెన్న తీసుకుంటున్నానండి. ఈ నెయ్యి అంటే మనకి ఓన్లీ మజ్జిగ మీద వచ్చిన వెన్న, మీగడ నుంచి వచ్చిన వెన్న అనమాట. ఈ వెన్న స్టవ్ మీద పెట్టి ఇది సిమ్‌లోనే మరిగించుకోవాలండి.
ఇది కొంచెం వెన్న కరిగిన తర్వాత మనం మెత్తగా చేసుకున్న పుదీనా యాడ్ చేసేసి కదుపుతూ అది మనం కాచుకోవాలన్నమాట. నెయ్యి ఇలా పైకి వస్తూ ఉంటుందండి. తర్వాత బబుల్స్గా వస్తుంది. నెయ్యి ఎక్కువ కాగిపోయిందంటే పుదీనా ఫ్లేవర్ పోతుందనమాట. ఇదిగోండి ఇలా వచ్చిందంటే ఇంక మనకి రెడీ అయిపోతున్నట్టు. ఇలా బబుల్స్లో వచ్చినప్పుడు అది మనం వడపోసేసి స్టోర్ చేసుకుంటే మనకి ఇలా పూసలా నెయ్యి పూసగా వచ్చి మనకి ఎన్నాళ్ళైనా అంటే 3-4 మంత్స్ అయినా నిల్వ ఉంటుందన్నమాట. ఇది మనకి పింపుల్స్ అది మచ్చలు వస్తాయి కదండి స్కిన్ మీద, ఆ మచ్చలు ఉన్న వాటికి మనకి నెయ్యి రోజు అప్లై చేసి నైట్ మార్నింగ్ కడిగేస్తే మనకి ఆ మచ్చలు కూడా పోతాయండి. పుదీనా మచ్చలను కూడా పోగొడుతుందంటే డాక్టర్ చెప్పారు. ఇదిగోండి ఇంత కలర్ఫుల్గా ఉండి మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. తర్వాత ఇప్పుడు మసాలా నెయ్యి అండి. ఇది కొంచెం తేనె రంగులో ఉన్నట్టు ఉంటుందన్నమాట. గడ్డగట్టకెలా అయింది. దీనికి నేను ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, షాజీరా, జాపత్రి, జాజికాయ 1 చిన్న ముక్క, లవంగాలు 10 తీసుకున్నాను, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు తీసుకున్నాను అనమాట. ఇవి మనకి ఈ నెయ్యి ఎందుకంటే మనకి బిర్యానీ అది చేసుకున్నప్పుడు లాస్ట్లో మనం అయిపోయిన తర్వాత పైన నెయ్యి వేస్తాం కదండి పలావ్ చేసుకున్నప్పుడు. మామూలు నెయ్యి వేసినా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ మసాలా నెయ్యి వేస్తే అసలు గుమగుమలాడిపోతుంది అనమాట. అలాగే కొన్ని కర్రీస్లో మనకి ఆలు కర్రీ కానీ ఇలా వంకాయ కూర మసాలా పెట్టి వండే ఉంటాయి కదా, అందులో కూడా మనం ఈ నెయ్యి యాడ్ చేసామంటే మంచి ఫ్లేవర్ ఉండి అసలు చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసి ఫస్ట్ డ్రైగానే పొడి చేసేసి ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి ముద్దలా చేయాలండి. అంటే డ్రైవే మనం ఈ నెయ్యి కాసేటప్పుడు వేసేస్తే కొంచెం మాడిపోయి ఆ స్మెల్ వేరే వచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం ముద్దలా చేసుకోవాలి. వాటర్ వేసి మిక్సీలో పేస్ట్లా చేసి ఇది పక్కన పెట్టుకొని దీనికి కూడా ఒక 2 కప్స్ వెన్న తీసుకుంటున్నాను. వెన్న స్టవ్ మీద పెట్టి అది కరిగిన తర్వాత ఈ మసాలా ముద్ద కూడా వేసేసి సిమ్లోనే పెట్టి కదుపుతూ ఇలా కాచుకోవాలండి. మనం ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ కాగిందంటే మళ్ళీ మసాలా స్మెల్ పోయి మాడిన వాసన వచ్చేస్తుంది అనమాట. అందుకని ఈ నెయ్యి వాసన అండ్ మసాలా వాసన మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది మనకి. ఇలా బుడగల్లా ఇలా పైకి వచ్చినప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లోకి ఇలా బుడగలు వస్తాయి అన్నమాట. బబుల్స్లా వచ్చినప్పుడు ఇంక మనం స్టవ్ ఆపేసి వడపోసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి 2-3 నెలలైనా నిల్వ ఉంటుందండి. మనకి బిర్యానీ చేసుకున్నప్పుడు అలాగే కర్రీస్లో పన్నీర్ కర్రీ కానీ, ఆలూ కర్రీ, వంకాయ కూర, మసాలా పెట్టిన కూరలో ఒక 2 స్పూన్లు మనం ఈ నెయ్యి వేసామంటే అసలు మంచి ఫ్లేవర్ ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మనం చేసి పెట్టేసుకుంటే మనకి మసాలా ఇష్టమైన వాళ్ళు కూడా ఏ కూరలైనా ఈ నెయ్యి వేసుకుని తినొచ్చు. తర్వాత ఇప్పుడు కొత్తిమీర నెయ్యి చేస్తున్నానండి. కొత్తిమీర కూడా మనకి చాలా ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది, అలాగే డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. బోన్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతుందంట. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుందంటండి. అందుకని మనం కొత్తిమీర చాలా మంచిది తినడం. అలా అని మనం ప్రతిరోజు ఫ్రెష్ కొత్తిమీర తెచ్చుకొని అలా చేయం కదా, ఏదో 2-3 రోజులకో ఇప్పుడు అలా వాడతాం తప్ప ప్రతిరోజు ప్రతి డిష్లో కొత్తిమీర అనేది నాకు అంత ఎక్కువ అలవాటు ఉండదు. అందుకని నేను కొత్తిమీర తెచ్చుకొని ఇది బాగా ట్యాప్ వాటర్ కింద కడిగేసి ఆరబెట్టుకొని లీవ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి 2 గుప్పెళ్ళు లీవ్స్ తీసుకొని దీనికి కూడా ఒక 2 కప్స్ వెన్న తీసుకుంటున్నానండి. ఈ వెన్న స్టవ్ మీద పెట్టి సిమ్లోనే పెట్టాలి. దేనికైనా కూడా హైలో పెట్టామంటే మాడిపోతుందండి. సిమ్లో పెట్టి ఈ వెన్న కరిగిన తర్వాత ఈ కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక 2 గుప్పెళ్ళు కొత్తిమీర అనమాట. ఇది మిక్సీ జార్లో వేసి ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసి మెత్తగా చేసేయాలి. ఇలా మెత్తగా చేసిన తర్వాత కొత్తిమీర పేస్ట్ మనం ఈ కరిగిన వెన్నలో వేసేసి నెయ్యి కాచినట్టుగానే కాసేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. పుదీనా నెయ్యి కానీ మసాలా నెయ్యి ఏదైనా అసలు ఇల్లంతా మన గుమగుమలాడిపోతూ ఉంటుంది అనమాట. ఇది కాస్తుంటేనే దేని ఫ్లేవర్ దానిది మంచి కలర్ఫుల్గా ఉండి ఇదిగోండి ఇలా నెయ్యి ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట.
మనం ఇలా కదుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిందంటే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది, అలాగే టేస్ట్ కూడా మాడిపోయిన టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అందుకని సిమ్లో పెట్టి కదుపుతూ ఇలా నెయ్యి పైకి తేలిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇలా బబుల్స్ వచ్చాక మనం స్టవ్ ఆపేసి వడపోసేసుకోవాలండి. ఇది మనకి ఎందులో అయినా సరే, అంటే ఏ కూరలో అన్నం తినేటప్పుడైనా ఏ కూర అన్నంలోకైనా మనం ఒక స్పూన్ ఈ నెయ్యి వేసుకుని తింటే మంచి ఫ్లేవర్తో ఉండి చాలా బాగుంటుందన్నమాట. మనకి పిల్లలకి ప్రతిరోజు మంచి, అంటే నెయ్యి అన్నం పెడతాం కదా, అన్నంలో నెయ్యి కలిపి ఇలాంటి నెయ్యి కలిపామనుకోండి, ఓన్లీ నెయ్యి బెనిఫిట్సే కాకుండా పుదీనా కానీ కొత్తిమీర ఈ బెనిఫిట్స్ కూడా వెళ్తాయి అన్నమాట. క్యారెట్ అలాగే ప్రతిరోజు మనం ఈ ఫుడ్ కూడా పెట్టినట్టు అవుతుంది, పుదీనా కానీ కొత్తిమీర అలాగా. ఇదిగోండి నేను ఇప్పుడు గ్లాస్ బౌల్స్లో పోసేస్తున్నాను. మనకి ఇప్పుడు కలర్ బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ వడపోసిన వెంటనే స్టీల్ బౌల్లోకి వేసాను అనమాట. మనకు అందులో కలర్ అంత బాగా తెలీదు. ఇప్పుడు గ్లాస్ బౌల్స్లో పోస్తే ఇది చల్లారేటప్పటికి మనకి పుదీనా కొత్తిమీర గ్రీన్గా ఉంటాయి. అలాగే మసాలా నెయ్యి అయితే కొంచెం తేనె కలర్లో ఉంటుందన్నమాట. క్యారెట్ నెయ్యి అయితే ఆరెంజ్ కలర్లో ఉండి అసలు మంచి కలర్ఫుల్గా ఉంటాయి. మనం ఈ 4 ఓపెన్ చేసి పిల్లల్ని ఏది కావాలంటే అది వేసి పెట్టామనుకోండి, వాళ్ళకి హెల్త్తో పాటు ఇష్టంగా కూడా తింటారనమాట, కలర్ఫుల్గా కనిపిస్తే. సో చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం ఒక్కరోజు ఒక గంట కష్టపడి చేసుకున్నాం అనుకోండి, ఒక నెల 2 నెలల వరకు మనకి సరిపోతుందన్నమాట. ఇది స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇది మసాలా నెయ్యి ఇలా కొంచెం బిస్కెట్ కలర్లో వచ్చినట్టుగా వస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ ఇది క్యారెట్ నెయ్యి ఆరెంజ్ కలర్లో ఉంది చూడండి, ఇది కొత్తిమీర నెయ్యి అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ 4 రకాల నెయ్యిలు దగ్గర పెట్టి మన పిల్లలకి ఏది వేయమంటారో వాళ్ళని అడిగి వేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా మనం డైనింగ్ టేబుల్ మీద కూడా ఇలా పెడితే మన గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఈ 4 నెయ్యిలు ఓపెన్ చేసి పెడితే అసలు భలే నచ్చుతుందన్నమాట వాళ్ళకి కూడా. ఇలా 4 రకాల నెయ్యిలు ఇలా పెడితే అబ్బా ఎంత బాగున్నాయో అంటారనమాట. చూడండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం ఓన్లీ చేయాల్సిందల్లా సిమ్లో పెట్టి కలుపుతూ చేసుకోవాలంతే. నచ్చితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.